క్రీస్తు జీవము కలిగిన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీ తరపున ఈ శుభోదయపు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారని, ఈ క్షేమకరమైన నూతన దినాన్ని చూచుటకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీరు ఎంతో సంతోషిస్తున్నారని నేను కూడా దేవుని సంతోషిస్తూ దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది నిద్రలోనే చనిపోయిన వారు ఎంతోమంది ఉంటున్నారు, అవును కదా? అయితే రాత్రంతా మనకు చక్కనైన నిద్రను అనుగ్రహించి, ఉదయాన్నే మెలకువను అనుగ్రహించి, తన బలముతో ఆరోగ్యం అనుగ్రహించి ఈ ఒక నూతన దినాన్ని చూచుటకు దేవుడు మనల్ని ఎంతగానో తన కృపను మనపై చూపిస్తూ నడిపిస్తుంటున్న దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ, దేవుడు ఈ ఒక దినాన మనకై ఏర్పరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు ప్రతి పరిస్థితిలోనూ మనల్ని తప్పించే గొప్ప దేవుడు అండి. అనేక సందర్భంలో దేవుని కన్నా మనుషుల మీద ప్రేమ చూపిస్తాం, అవును కదా? ఎందుకంటే మనుషులు కనిపిస్తారు కదా, కంటికి కనిపించేవారు, వాళ్ళ ప్రవర్తన మనం చూస్తాం. అనేక సందర్భంలో మనుషుల్ని ప్రేమించి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారండి. ఈ లోకపు ప్రేమ ఎంతో కల్మషమైన ప్రేమ. అయితే మనల్ని వాళ్ళనే ప్రేమిస్తాం. అనేక సందర్భాల్లో మనుషులను ప్రేమించి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. నివాగ్దానం చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు కదా. అక్కను ప్రేమించు, చెల్లెల్ని ప్రేమించు, మనదంతా వాళ్ళకు అనుగ్రహించి మనం అనుకున్న ఎన్ని వాళ్ళకు చెప్పేస్తూ ఉంటున్నప్పటికీ వెనక్కు నుండే వెన్నుపోటు పోడ్చి మనల్ని మోసగిస్తారు. ప్రజలారా, మోసగించేస్తారు. మీరు ప్రేమిస్తున్నారు నిజమే, అయితే ఆ ప్రేమ ఎంతగానో వారికి చులకనగా అయిపోతుంది. ఒకానొక రోజు ఏదో ఒక సందర్భంలో మీ ప్రేమ చులకనగా చూసి మమ్మల్ని ఎంతో ఇరుకులో, ఇబ్బందుల్లో వాళ్ళు పెట్టేస్తారు, అవును కదా? ఇరుకులో నడిపిస్తారు, వాళ్ళు మోసగిస్తారండి. అయితే దేవుడు చెప్తున్నాడు, మనుష్యుల కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ దేవుడు, ఆ క్రీస్తు మన పట్ల చూపించిన ఆ ప్రేమ తన ప్రాణాన్నే ఇచ్చిన ప్రేమ. ఏ మనుష్యుడు నీ కొరకు చనిపోయాడండి? నువ్వు ప్రేమిస్తున్న వారు ఏదైనా చేశారా నీ కోసం? నువ్వు అంతగా తప్పిస్తున్నావు కదా, ప్రాణం పెట్టారా? ఆపదల నుంచి తప్పించారా? లేకపోతే మీ ఆపదలలో మిమ్మల్ని తప్పించి వారు ఆ ఆపదలలో నిలబడ్డారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ మనుష్యుడు ఆ ప్రయత్నం చేయలేరు. అయితే దేవుడు, మన యేసుక్రీస్తు, మేము పొందాల్సిన శిక్షను, మనము అనుభవించాల్సిన శిక్షను, మనము పొందాల్సిన ఆ ఒక దెబ్బలను, మనకు తగిన ఆ ఒక శిక్షను మన యేసయ్య తీసుకున్నాడు. మన స్థానంలో పాపి అనే స్థానంలో మన యేసయ్య నిలిచాడు, అవమాన పాల్పొందాడు, అవును కదా? మనుషులు ఎవ్వరూ మన ఒక ప్రాబ్లమ్స్ని వాళ్ళ మీద వేసుకోరండి. చెప్తానంతే, నేను ఉంటాను, నీ ప్రాబ్లమే నా ప్రాబ్లం, నీ సమస్య నా సమస్య కాదా అని మాయ మాటలు మాట్లాడుటకు మాత్రమే ఉంటారు. జాగ్రత్త యవనస్తులారా, జాగ్రత్త. ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ప్రతి ఆపద నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది పరిస్థితి నుండి, ప్రతి ఇరుకు నుండి నేను తప్పిస్తాను అతన్ని. ఎందుకంటే అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
ఈ లోకాన్ని కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, ఈ లోకంలో ఉన్న వారిని కాదు అతడు ప్రేమించుచున్నది. నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను. నువ్వేంటి ప్రేమిస్తున్నావు? లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, ఆస్తి, అంతస్తులు, ఉద్యోగాలు ప్రేమిస్తున్నావా? మనుష్యులను ప్రేమిస్తున్నావా? మనం ఏది ప్రేమిస్తున్నామండి? ఉదయకాలంలో ఒకసారి పరీక్షించుకుందామా? ప్రేమించే వారికి మొదటి స్థానం ఇస్తాం మనం. ప్రేమించే వారికి మంచి సమయాన్ని ఇస్తాం మనం. నిజంగా నువ్వు దేవుని ప్రేమించుచున్నట్లయితే, మనం దేవుని ప్రేమించుచున్నామే కనుక అన్నట్లయితే మనం ఎక్కువ సమయం దేవునికి ఇస్తాం. అవును కదా? ఫస్ట్ స్థానం యేసయ్యకి ఇస్తాం, మనుషులకు కాదు, ఉద్యోగానికి కాదు. నిజముగా మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నట్లయితే ప్రతి ఆపద నుంచి తప్పించువాడు ఆయనే. మనుషులు తప్పించజాలరు, మనుషుడు ఏమాత్రము తప్పించరు, ఇరికిస్తారు. అవును కదా? మీకు అనుభవం అయిండొచ్చు. ఇక మీదటైనా మనం దేవుని ప్రేమిస్తాం, దేవుని ప్రేమిస్తాం. ఆయన ప్రేమ ఎంతో శాశ్వతమైనది. ఆయన ప్రేమలో కపటము లేదు, నిష్కల్మషమైన ప్రేమ ఆయనది. అలాంటి ప్రేమకుని మనం ప్రేమిద్దాం. ఆమేన్. అంటే మనసు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక, ఆపద నుంచి తప్పించును గాక. ఈ వాగ్దానం అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. మీ విజ్ఞాపనలు మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా నువ్వు అందరినీ ఆశీర్వదించి దీవించండి. ప్రేమించే మనసును అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందినాం గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.